ప్రైజ్ ద లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారా? టిఫిన్ చేసిండ్లా అందరూ? కొంచెం చేసిండ్లా ఎక్కువ చేసిండ్లా? టిఫిన్ బాగుందా? ఏం పెట్టిండ్రు ఈరోజు మీకు టిఫిన్? ఏం పెట్టిండ్రు? దోశలా, ఇడ్లీలా? వినబడతలేవు, గట్టిగా చెప్పాలి. ఓకే, ఇప్పుడు వినబడ్డది. ఏం పెట్టిండ్రు? రైట్, ప్రార్థన చేసుకుందాం. మరి స్టార్ట్ చేసుకుందామా బీబీఎస్? ఈరోజు ఎన్నో రోజు మనకు బీబీఎస్? ఫస్ట్ రోజా? థర్డ్ రోజా? గట్టిగా చెప్పాలి. ఓకే, ఎంతమందికి నచ్చింది బీబీఎస్? అందరికి నచ్చిందా? నిన్న మీరు నాకేం చెప్పిండ్రు? ఫ్రెండ్స్ని తీసుకొని వస్తామని చెప్పిల్లా? ఎంతమంది తెచ్చిళ్ళు? ఓకే, వెరీ గుడ్. అబద్ధాలు ఆడొద్దు, తీసుకొస్తేనే లేపాలి చెయ్యి. సరే, ప్రేయర్ చేసుకుందామా? మరి స్టార్ట్ చేసుకుందామా? ఓకే. 1 అంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. 1 అంటే ఏం చేయాలి? ఓకే. 2 అంటే చేతులు జోడించాలి. 3 అంటే ఓకే. 3 మీరందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, ఈరోజు పాటల ద్వారా నాతో మాట్లాడు, కథల ద్వారా నాతో మాట్లాడు. నేను మంచిగా లెసన్ వినాలి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, అల్లరి చేయకుంటే సహాయం చేయి. శృతి, కళ్ళు మూసుకో, అటు చూస్తున్నావు వెనకాల. ఈరోజు మంచిగా జరగాలి బీబీఎస్. నాతో మాట్లాడేసయ్యా, లెసన్ ద్వారా మాట్లాడు, పాటలు నేర్చుకోవడానికి సహాయం చేయి. మనసులో ప్రార్థన చేసుకోండి అందరూ. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి మా తండ్రి, సకల ఆశీర్వచన స్తోత్రం మించిన ఘనమైన నీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. త్యాగ సహితమైన ప్రేమతో, నిర్దోషమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నీ యొక్క ఏకైక కుమారుని మా కొరకై ఈవిగా బహుమతిగా ఈ భూమి మీదకి పంపించినందును బట్టి స్తోత్రములు. దేవ, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించినారు. ఈ బీబీఎస్ కొరకై మీరు తెరిచిన ద్వారాన్ని బట్టి స్తోత్రములు. నిన్నటి దినాన విజయవంతంగా ఆరంభించుకొని దేవ విజయవంతంగా ముగించడానికి సహాయం చేసినారు. ఈ దినం 2వ దినం బీబీఎస్ కలిగి ఉండే భాగ్యం ఇచ్చినావు. పిల్లలందరినీ కూడా కాపాడి క్షేమంగా నడిపించినందును బట్టి స్తోత్రములు. దేవ, నీ మందిరంలో గడిపే సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. శత్రు కార్యాలన్నీ కూడా బంధించండి. పాటలు పాడే సమయము, వాయిద్యాలు వాయించే సమయము, కథలు చెప్పేటువంటి సమయము, దేవ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసేటువంటి సమయము, దేవ పిల్లలు డ్రాయింగ్ వేసేటువంటి సమయము, ఈ యొక్క యాక్టివిటీస్ అన్నింటిలో మాకు తోడై ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. శత్రువు ఎక్కడ కూడా ఎవరి ద్వారా కూడా పని చేయకుండా కృప చూపించండి. దేవుని యొక్క భయము దేవుని మందిరంలో ఉంచమని వేడుకుంటున్నాం. కూర్చునేది, నిలబడేది, సంచరించేది, పాడేది ఎంతో జాగ్రత్తగా మీకు అంగీకార యుక్తముగా ఉండునట్లుగా సహాయం చేయండి. వ్యర్థమైన ప్రవర్తన, చెడు ప్రవర్తనను మీరే దూరపరచండి. చాలా జాగ్రత్తగా నీ మందిరంలో కూర్చోవడానికి టీచర్స్కి కూడా భయం కలగజేయండి. దేవ, పిల్లలకు కూడా భయం కలగజేయండి. దేవ, ప్రాముఖ్యంగా వంట దగ్గర పనిచేస్తున్నటువంటి వారిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. రుచికరంగా వారు కూడా భోజనాలు సిద్ధపరిచే విషయంలో కూడా సహాయం చేయండి. ఈ పనులన్నింటిలో తోడేండి నడిపించమని వేడుకుంటూ, ఇంకా చిన్న బిడ్డలు కొంతమంది రావాలి ప్రభా, త్వరపెట్టి నడిపించండి. ఎక్కడ కూడా ఎలాంటి దేవ చీకటి శక్తుల ప్రభావం, సాతాను శక్తుల క్రియలు జరగకుంటే సహాయం చేయమని వేడుకుంటూ, దేవ పాటలు పాడించుండగా నీ యొక్క సన్నిధిని మా మధ్యలో ఉంచమని వేడుకుంటూ, సమస్తమైన మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, కూర్చోండి. మీరు చాలా బాగా కూర్చున్నారు. ఈరోజు ప్రేయర్ చేసేటప్పుడు ఎవరు అల్లరి చేయాలి, అట్లనే ఉండాలి. ఓకేనా? ప్రేయర్ చేసేటప్పుడు ఎవరు కూడా అల్లరి చేయకూడదు. మీరు మంచి పిల్లలు కదా. మంచి పిల్లలా చెడ్డ పిల్లలా? నేను ఒక మాట అంట, మంచి పిల్లలు అంటే మంచి అన్నయ్య అనాలి. ఓకేనా? మంచి పిల్లలు, మంచి పిల్లలు. ఓకే, రైట్. పాటలు పాడుకుంటాం. దయచేసి గమనించండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే టిఫిన్ చేయలేదో మీరు బయటికి వెళ్తే టిఫిన్ మీకు పెడతారు, కాబట్టి టిఫిన్ చేసి వచ్చి కూర్చోనండి. ఇప్పుడు ఎవరైతే వచ్చినారో వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేయబడింది. మీరు టిఫిన్ చేసి వచ్చి కూర్చోవచ్చు. పిల్లలు ఈరోజు కొత్తగా వచ్చిన పిల్లలు చేయలేపండి.
సరే, మీకు ఏ పాట నచ్చింది? 1. వెరీ గుడ్. సాంగ్ నెంబర్ 1. మాట్లాడదు, ఎవరు మాట్లాడదు. నాడి పాడి స్తుతింతుని ఆనందించి స్తుతింతుని నాడి పాడి స్తుతింతుని నా పాపం పోయేది. నా యేసు రక్తమే విడుదలనిచ్చనే, నా యేసు రక్తమే విడుదలనిచ్చనే. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, దొరలిపోయే, అది మాయమాయను. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, దొరలిపోయే, అది మాయమాయను. పెద్ద పిల్లలలో చిన్న పిల్లలు ఎవరన్నా కూర్చుంటే ముందుకు రండి. కొంచెం పెద్ద పిల్లలు వెనకకు జరగండి, వెనక్కి జరగండి. చిన్న పిల్లలు ముందుకు రండి అమ్మా. మీరు కూర్చున్న విధంగానే కదలకుండా వెనక్కి జరగండి. రా నాన్న, ఏం కాదు, భయపడొద్దు, రా ముంగడ కూర్చో, ముంగడ కూర్చో. పెద్ద మాట్లాడొద్దు, పిల్లలు కొంచెం మాట్లాడొద్దు. వెనక్కి జరగాలి. పెద్ద పిల్లలు వెనకకు జరగండి అమ్మా, కొంచెం సీనియర్స్ కొంచెం వెనకకు జరగండి. రా, సరిపోయినా తక్కువ వచ్చినా తేజస్వి. మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. నాడి పాడి స్తుతింతుని ఆనందించి పిల్లలు పాట పాడాలి అందరూ. నాడి పాడి స్తుతింతున్న పాపం పోయేనే, నా యేసు రక్తమే విడుదలనిచ్చనే, నా యేసు రక్తమే విడుదలనిచ్చనే. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, దొరలిపోయే, అది మాయమాయను. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, దొరలిపోయే, అది మాయమాయను. సాంగ్ నెంబర్ 2 పాడుకుంటాం. పాట సంఖ్య 2. బాయ్స్ అస్సలు పాట పాడట్లే, దిక్కులు చూస్తానే ఉన్నారు. తిన్నారా లేదా? తిన్నారా అందరూ? బాయ్స్ తిన్నారా? తినొచ్చిరా తినలేదా? తిన్నారా? తిన్న గట్టిగా పాట పాడాలి. దిక్కులు చూడండి, సౌండ్ షీట్ చూడండి. రండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. పడండి. రండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. గట్టిగా కలసి రండి, గట్టిగా కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ఇంకా గట్టిగా కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రేమతో యేసు పిలచుతుండే, వాద్యములతో పాడుతూ వెళ్ళేదం. ప్రేమతో యేసు పిలచుతుండే, వాద్యములతో పాడుతూ వెళ్ళేదం. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మాట్లాడను. బైబిలు యేసు నాకు ప్రియాగు గదాలిని వినిదాము. బైబిలు యేసు నాకు ప్రియము. గట్టిగా వినబడట్లే, సౌండ్ వినబడట్లే. రండి గట్టిగా. గట్టిగా ఏసెన్నడు కలయించలేదు, మనమెవరితో కలయించరాదు. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ఇంకా గట్టిగా కలసి రండి, కలసి
కలిసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడండి. సీనియర్స్ పాడాలి, సీనియర్స్. సోదరి సోదరులానే అన్నవసములను మాత పిత, సోదరి సోదరులానే కలసి రండి, గట్టిగా కలసి రండి మన ప్రియ కలసి రండి. యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. కలిసి గట్టిగా కలిసి రండి. సాంగ్ నెంబర్ 5 పాడుకుంటాం. మాట్లాడొద్దు నాన్న, పిల్లలు మాట్లాడొద్దు. అందరు లేచి లేపడండి, ఒక్క నిమిషం లేచి లేపడండి. అందరు లేచి లేపడండి. మాట్లాడొద్దు నాన్న, మాట్లాడొద్దు. అయిపోయినాయి. జాష్వా త్వరగా రా నాన్న. సాంగ్ షీట్లు. మాట్లాడొద్దు. మీకు చిన్న టెస్ట్, అందరు కూడా కూర్చోండి. ఇప్పుడు 1 అంటే ఏం చేయాలి? కొంచెం లేవాలి. 2 అంటే ఏం చేయాలి? 2 అంటే ఏం చేయాలి? కూర్చోండి, పూర్తిగా కూర్చోండి. అందరు కూర్చోండి పూర్తిగా. ఆ స్టాండ్కి ఎవరు కూడా దాకొద్దు, అది పడిపోతుంది, ఫోన్ ఉంది దానికి. 1 అంటే ఏం చేయాలి? కొంచెం లేవాలి. ఇప్పుడే కాదు. 2 అంటే ఏం చేయాలి? ఇంకా కొంచెం లేదు. 3 అంటే ఏం చేయాలి? పూర్తిగా లేచి ఆ రేకులను దాకాలి. ఓకేనా? ఓకే, రైట్. 1 2 1 అని అన్నా నేను. రైట్, ఓకే. 2 లేదు, మళ్ళీ కూర్చోండి. మళ్ళీ 1 2 లే మళ్ళీ కూర్చోండి. కొంతమంది లేచిండ్రు, మళ్ళీ కూర్చోండి. రైట్, మళ్ళీ కూర్చోవాలి. మీరు 2లో ఉన్నారు, మీ పొజిషన్ 2లో ఉన్నారు. గర్ల్స్ అంతా 2లో ఉన్నారు. 1లోనే ఉండాలి మీరు. రైట్. 1 2 రైట్, వెరీ గుడ్. 3 రైట్. మాట్లాడదు ఎవరు? రేకులను ఎవరు తాకలే మీరు. తాకిండ్రు ఎవరన్నా? తాకలే. సాంగ్ నెంబర్ 5. ఎంతమందికి ఇష్టం ఈ పాట? వెరీ గుడ్. ఇష్టమైతే ఏం చేయాలి? మంచిగా పాడాలి, గట్టిగా పాడాలి. ఓకేనా నాన్న? మాట్లాడొద్దు. యేసుతో ఒక చిన్న మాట, సమస్యలు తీరిపోను. యేసుతో ఒక చిన్న మాట, సమస్యలు తీరిపోను. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, యేసుతో ఒక చిన్న మాట, సమస్యలు తీరిపోవును. యేసుతో ఒక చిన్న మాట, సమస్యలు తీరిపోవును. ఇప్పుడు ఒక టెస్ట్. నేను గర్ల్స్ వైపు ఉండి పాడతాను, అక్క బాయ్స్ వైపు ఉండి పాడతారు. ఎవరు బాగా పాడతారో చెప్దాం. ఓకేనా? ఎవరు బాగా పాడతారు? సరే, మనమే ఫస్ట్ పాడాలంట. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే.
కలిసి యేసుతో ఒక చిన్న మాట గట్టిగా యేసుతో ఒక చిన్న మాట కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా గట్టిగా యేసుతో ఒక చిన్న మాట సమస్యలు యేసుతో ఒక చిన్న మాట సమస్యలు ఇప్పుడు ఎవరు పాడాలి? బాయ్స్ బాయ్స్ పాడాలి. బాయ్స్ గట్టిగా పాడాలి. మీరంతా టిఫిన్ చేసిందా? తిన్నారా? గట్టిగా పాడాలి. గర్ల్స్ కంటే గట్టిగా పాడాలి. యేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోను. గట్టిగా పిల్లలు. యేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోను. కష్టమొచ్చినా నష్టమొచ్చినా బాధ వచ్చినా కష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా యేసుతో ఒక చిన్న మాట బాయ్స్ గట్టిగా. సమస్యలు తీరిపోను. యేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోను. 6 సాంగ్ పిల్లలు సాంగ్ షీట్ లో ఉండి సాంగ్ నెంబర్ 6. సాంగ్ షీట్లు ఎవరి దగ్గర అయితే లేవో మీరు చేయెత్తితే మీకు సాంగ్ షీట్లు ఇవ్వబడతాయి. మీ దగ్గర ఎవరికైతే పాటల షీట్లు లేవో కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే, నిన్న వచ్చి చించుకొని పడేసుకున్న వాళ్ళకి సాంగ్ షీట్ లేదు. ने एलिशा का बात मान कर डुबकी लगाई रे बाबा डुबकी लगाई रे बाबा डुबकी लगाई रे बाबा डुबकी लगाई रे बाबा डुबकी लगाई. వెనకన బాయ్స్ ఎవ్వరు చేయట్లే. డుబ్కి లగాయి అంటే ఎవ్వరు మునిగి లేవట్లే. దయచేసి టీచర్స్ గమనించండి. బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి కూర్చోవాలి. టీచర్స్ పిల్లల దగ్గర అక్కడక్కడ కూర్చోండి. కాబట్టి బయట వాళ్ళు పని చేసుకుంటారు. టీచర్సు పాడి స్తుతించుని ఆనందించు స్తుతి
శ్రీ యేసుతో శ్రీ యేసు